OPEC ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్‌పోర్ట్ కంట్రీస్. ఈ పేరు వినగానే మీ అందరికీ గుర్తొచ్చే ఒకే ఒక మాట చమురు ఎగుమతులు. యెస్. ఈ OPEC అనేటువంటి ఈ సంస్థ 1960వ సంవత్సరంలో 5 దేశాలతో బాగ్దాద్‌లో ఆవిర్భవించింది. ఇరాన్, ఇరాక్, కువైట్, సౌదీ అరేబియా, వెనిజులా దేశాలతో ఏర్పడ్డటువంటి ఈ సంస్థ 12 దేశాల వరకు విస్తరించడం జరిగింది. మరి ఇటీవల కాలంలో ఎందుకు వార్తల్లో ఉంది అంటే, ఇందులో నుంచి యుఏఈ వైదొలగబోతుంది. అంటే ప్రస్తుతం ఒపెక్ దేశాల సంఖ్య కేవలం 11 మాత్రమే. అల్జీరియా, కాంగో, ఈక్వటోరియల్ గినియా, అలాగే గబన్, ఇరాన్, ఇరాక్, కువైట్, లిబియా, నైజీరియా, సౌదీ అరేబియా, వెనిజులా దేశాలు మాత్రమే ప్రస్తుతం దీంట్లో సభ్యులుగా కొనసాగనున్నాయి. ఇవాళ ప్రపంచ దేశాలకి అవసరమయ్యేటువంటి క్రూడ్ ఆయిల్‌లో 40% క్రూడ్ ఆయిల్‌ని ఈ ఓపెక్ సంస్థలే ఉత్పత్తి చేయడం జరుగుతుంది. మరి ఈ యుఏఈ నిష్క్రమణకి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే 2027 సంవత్సరం నాటికి రోజుకి 5 మిలియన్ బ్యారెల్ల చమురు ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో యుఏఈ నిర్ణయించుకోవడం జరిగింది. కానీ ఒపెక్‌లో ఉన్నటువంటి నిర్దిష్టమైనటువంటి లక్ష్యాలు, ఒపెక్ ఉన్నటువంటి కొన్ని రూల్స్ వల్ల ఇందులో మనం కొనసాగితే కుదరదనే ఉద్దేశంతోటి ఈ ఒపెక్ నుంచి వైదొలుగుతున్నట్లుగా ప్రకటించింది యుఏఈ. మరి యుఏఈ వైదొలగడంతో భారతదేశానికి నష్టమా? లాభమా సార్ అంటే, భారతదేశం రోజుకి 91 మిలియన్ బ్యారెల్ల చమురుని దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. ఇందులో 54% చమురు ఎక్కడి నుంచి వస్తుంది అంటే మధ్య ప్రాచ్య దేశాల నుంచే రావడం జరుగుతా ఉంది. అయితే ఈ చమురుని భారతదేశం యుఏఈ దేశాలతో పాటు ఒపెక్ దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. మరి భారతదేశంలో చమురుకున్న డిమాండ్‌ని దృష్టిలో పెట్టుకొని యుఏఈ ఉత్పత్తి చేసేటువంటి చమురులో అత్యధికంగా భారతదేశం కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి భవిష్యత్తులో భారతదేశంలో చమురు ధరలు తగ్గేటువంటి అవకాశం ఉందని అనుభవజ్ఞులు చెప్పడం జరుగుతా ఉంది.